ఫ్యాక్ట్ న్యూస్ రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా గడుపుదామని కష్టపడి దాచుకున్న సొమ్ముతో భూమి కొంటే చివరకు మోసమే మిగిలింది. మేడ్చల్ జిల్లా రాంపల్లిలో 170 మంది బాధితులు లబోదిబోమంటున్నారు. 8 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమిని ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసేందుకు కుట్ర పన్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ను ఆశ్రయించారు. ఈ భారీ కుంభకోణంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. 10 ఎకరాల భూమి 170 మంది బాధితులు రూపాయి కూడబట్టుకొని సొంత ఇంటి కల నిజం చేసుకోవాలని తెలంగాణలోని వివిధ జిల్లాలు గ్రామాల నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ ల్యాండ్లు కొన్నారు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో. కానీ ఇప్పుడు లీగల్ ఇష్యూస్ అంటూ ఇతర ఇష్యూస్ అంటూ కూడా ఆ ఫ్లాట్స్ తమవి కావంటూ కొంతమంది కబ్జాదారులు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూమి కాజేసే ప్రయత్నం చేస్తారంటూ బాధితులు మల్కాజ్గిరి కమిషనర్ కలిచారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది బాధితులు ఉన్నారు. అసలు ఎలా మోసం జరిగింది, వాళ్ళకి ఎలాంటి న్యాయం కావాలన్న అంశాలు వారితోనే ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అని చెప్పండి, అసలు ఈ ప్లాట్ల విషయం ఏంది, మీరు ఎలా మోసపోయారు, ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు జరిగింది? 2019లో మేము జయంద్ గౌడ్, పంజాల జయంద్ గౌడ్, బండారి శంకర్ గౌడ్, సాయి కుమారు, రవికుమారు వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. పంజాల జయంద్ గౌడ్ దగ్గర నుంచి 2019లో మేము కీసర రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. రాంపల్లి గ్రామం 2268 సర్వే నెంబర్. గేల్ కంపెనీ బ్యాక్ సైడ్ ఉంటుంది. 10 ఎకరాల 8 గుంటలు. సో దీంట్లో ఆల్మోస్ట్ ఈ వెంచర్లో శ్రీనివాస హైట్స్ అని వెంచర్ వేశారు. దాంట్లో 177 ప్లాట్లు ఉన్నాయి. 150, 200. శ్రీనివాస హైట్స్ అనేది ఎవరిది? ఈ పంజాల జయంద్ గౌడ్ నుంచి జీపీఏ బానోత్ సాయి కుమార్ అనే అతను జీపే చేసుకొని అమ్మేశాడు. అతనే వెంచర్ చేశాడు. 177 ప్లాట్లు చేశాడు. సో అప్పుడు మాకు ఈ 2017లో ఈ కేసు ఉందని మాకు తెలియదు. ఇది దాచిపెట్టిర్రు. ఈ కేసు 2017 నుంచి ఇది డిస్ట్రిక్ట్ కోర్టు మేడ్చల్ మల్కాజ్గిరి కేసు ఉంది. ఈ కేసు ఉందని చెప్పేసి ఇప్పటి వరకు మాకు కేసు ఉంది అని చెప్పేసి మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి మీరు సైట్లకు పోవద్దని చెప్పేసి వెళ్తేనేమో వంగేటి రాజిరెడ్డి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే అధినేత వచ్చి మమ్మల్ని గూండాలతో బెదిరిస్తున్నాడు. చాలా మందిని ఇక్కడ కొట్టడం కూడా జరిగింది. మేము పిఎస్ దాడి చేస్తున్నాడు. బైండ్ ఓవర్ కేసులు కూడా అయినాయి. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, మీ దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీరు కొన్నామంటున్నారు, అవన్నీ మీ దగ్గర ఉన్నాయి సార్. ఒరిజినల్ డాక్యుమెంట్స్. అతను ఫేక్ డాక్యుమెంట్లతోని చనిపోయిన వ్యక్తుల నుంచి లీగల్ ఎయిర్స్ ద్వారా వచ్చినట్టుగా జీపీఏ 2009లో వేదప్రకాష్ లింగారెడ్డి అనే వ్యక్తి ద్వారా వీళ్ళు జీపీఏతోనే ఎంటర్ అవుతున్నారు. ఈ డాక్యుమెంట్లు అన్ని ఫేక్ అని మేము ఏసీపీ గత సంవత్సరం ఏసీపీ గారితో చక్రపాణి సార్ దగ్గరికి, మేడిపల్లికి, పోచరం ఎక్కడికి పోయినా కూడా మాకు న్యాయం జరగలేదు. సో పోలీస్ స్టేషన్లకు వెళ్తే వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు కదా, కేసులు నమోదు చేశారు? 2014లో పిఎస్ పోచారము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఎట్లా మీకు న్యాయం కావాలంటే ఏంటి పరిస్థితి? అందుకని మేము మా అవినాష్ మహాంతి సార్ని కలిసి కంప్లైంట్ ఇచ్చాము. తొందరగా దర్యాప్తు చేసి మా ప్లాట్లు మాకు ఇప్పించమని కోరడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాకు తీసుకున్నాము మేము. మాకు ఈజీగా అజిత్ గారు వారి సతీమణితో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. 2 సంవత్సరాల దాకా మేము అప్పుడప్పుడు వస్తున్నాం, చూసుకొని పోతా ఉన్నాం. 2 సంవత్సరాల వరకు అక్కడ కొంచెం డెవలప్మెంట్ కనపడదు. రైల్వే హబ్ పడ్డది కదా చల్లపల్లిది, ఎగ్దమ్ దాని బ్యాక్ సైడ్ ఇది. అది కాగానే డిమాండ్ పెరగానే ఎటువంటి రియల్టర్స్ ఈ మాఫియా కన్నుపడ్డది. దాన్ని ఆక్యుపై చేసి తప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఇది మాదే ఇంట్లో మాకు కూడా ఉన్నదని చెప్పి మా మీద మేము ఒకసారి. ఎవరు ప్రధానంగా మీ భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారు? ఎవరు? రాజిరెడ్డి, వంగేటి రాజిరెడ్డి, తర్వాత జహింద్ కొడుకు లోకేష్, ఈ శంకర్ గౌడ్, సాయి కుమార్ మా మీద ఆయనతోటి కుమ్మక్కయ్యారు. ఆయనతోటి కుమ్మక్కయ్యి మా మీద ఆయన ద్వారా దాడి చేయించారు. ఈయన దగ్గర అరే మరి మీరు అమ్మారు, ఆయన దాడి చేస్తుండ్రు, మా సంగతి ఏందని రిజిస్ట్రేషన్ చేసిన జహింద్ దగ్గరికి వెళ్ళాం. 100 సార్లు వెళ్ళాం 5 సంవత్సరాల నుంచి. అంటే చేద్దాం భయ్, రేపు చేద్దాం, నేను రాజిరెడ్డి తోటి మాట్లాడతా, నాకు ఆయన తెలుసు, ఏ ఎస్పీ తెలుసు, రకరకాల. నేను పోలీస్ స్టేషన్ ముందర కూర్చొని అక్కడ కీసర పోలీసుల్లో ధర్నా చేశాం.
అప్పుడు నేను తలకాయ తీసి అడగడతా అని చెప్పి రకరకాల మాటలు జైహింద్ గారు మాట్లాడిండు. కానీ ఏమీ లేదు. రోజు రోజుకి అప్పటి నుంచి మేము అందులో ఎంటర్ కావడానికే మాకు అవకాశం లేకుండా పోయింది. యాక్చువల్గా ఇది 2018 నుంచి వెంచర్ చేశారండి. మేము పలుమార్లు వెళ్ళి చూసాము. రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజ్ చేస్తున్నారు. మేము మాట్లాడుకున్నాము, రేటు మాట్లాడుకుని కొనుక్కున్నాం. 2019లో రిజిస్ట్రేషన్ చేశారు మాకు. అప్పటి వరకు అక్కడ ఎక్కడ ఎలిగేషన్ లేదు, ఏం లేదు. 2 years తర్వాత శివరాత్రి నాడు వెంకట రాజిరెడ్డి అంటే ఆయన ఒక 20-30 మంది గుండాలతో వచ్చి అక్కడ వచ్చి రావడం జరిగింది. మాకు ఫోన్లు పోవడం జరిగింది. మేమందరం సైడ్ కాడికి వెళ్ళాము. ఇలాగానే మీరు ఇక్కడ జయగౌడ అనే దొంగ దగ్గర మీరు ఉన్నారు, మీ ప్లాట్లు క్లియర్ కదా మాకు చెప్పడం జరిగింది. వంగటి రాజిరెడ్డి అని చెప్పి విఆర్ కన్స్ట్రక్షన్ ఈసీఎల్ ఆఫీస్ అని చెప్పడం జరిగింది. అట్లా సార్ అని మేము జైన్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆయన నిమ్మకు నీరెత్తినట్టు మాట్లాడుకుంటూ మీకు ఇచ్చిన డబ్బులు మీకు ఇస్తా, మీరు ఎంత పెట్టారా అంత ఇస్తా అనుకుంటా. అసలు కేర్ చేయడం. ప్లాట్లు ఎన్ని గజాల ప్లాట్స్ అవి? అప్పుడు ఎంత కొన్నారు మీరు? 150 గజాలు చేశారండి ప్లాట్లు. మేము 10,000 నుంచి 12,000 మధ్యలో రేటు పెట్టుకున్నాము. 2019-20 సంవత్సరం ఒక్కొక్క ప్లాట్ 150 గజాలు ఉంటుందండి. 200 గజాలు కూడా ఉన్నాయి. 15 లక్షలు, 15 నుంచి 25 లక్షలు. దాని కాస్ట్ వచ్చేసి 30 నుంచి 40 వరకు నడుస్తుంది. పెరిగింది. ఈ రాజిరెడ్డి అంటే ఆయన మాకు ఎవరో తెలియదు. ఆయన 2 years తర్వాత వచ్చి కబ్జా పెట్టడం జరిగింది, రాళ్ళని వీకడం జరిగింది. మా ప్లాట్ల యజమానులను కూడా కొట్టడం జరిగింది. మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరు పట్టించుకోలేదు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజిరెడ్డి తీవ్రంగా ఖండించారు. అసలు ఈ వివాదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జైహింద్ గౌడ్ అనే వ్యక్తి బాధితులను మోసం చేసి అనవసరంగా తన పేరును ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించారు. దీనిపై రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజిరెడ్డితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. అయితే ప్రస్తుతం రౌడీలను పెట్టి దౌర్జన్యంగా తమ ప్లాట్లోకి తమని రానివ్వడం లేదు అంటూ కూడా రాజిరెడ్డి పైన, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజిరెడ్డి పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజిరెడ్డి మనతో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఎందుకంటే దౌర్జన్యంగా రౌడీలను పెట్టి దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ సర్వే నెంబర్లో దాదాపు 170 మంది బాధితులు ఉన్నారు. వారు ఈరోజు సిపిని కలిశారు, ఫిర్యాదు చేశారు. సో మీరే దౌర్జన్యంగా కాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు జైహింద్ గౌడ్ మోసం చేశారంటూ చెప్తున్నారు. సో ఇందులో మీ పాత్ర ఏంటి? మరి నిజంగానే మీరు కాజేసే ప్రయత్నం చేస్తున్నారా, వారిపైన దాడులు చేపిస్తున్నారా అంటే ఏం చెప్తారు? జైన్ గౌడ్ బాధితులు వచ్చి అక్కడ ధర్నా చేస్తున్నారు అనే సంగతి మీరు కాల్ చేస్తేనే నాకు తెలిసింది. కానీ నాకు కంప్లీట్గా దాని స్టోరీ మొత్తం A to Z తెలుసు, ఏమైంది అక్కడ ఏమైంది అనేది. యాక్చువల్లీ ఇంతకుముందు ఇప్పుడు కమిషనర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు మొత్తం టోటల్గా ఎంక్వైరీ అయింది. కమిషనర్ మహేష్ భగవత్ సార్ ఉన్నప్పుడు కూడా అక్కడ ఎంక్వైరీ అయింది. టోటల్గా డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళందరికీ తెలుసు. ఇనిషియల్గా మ్యాటర్ వచ్చేసి కీసర పిఎస్లు ఉండే, ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా కొంచెం రెవెన్యూ వచ్చేసి ఆ లేఅవుట్ ఉన్న ఏరియా వచ్చేసి పోసారం పిఎస్కు వస్తుంది. పోసారం పిఎస్ ఎక్స్టెన్షన్ చేసారు, అక్కడ వస్తుంది. ఇక్కడ అందరి పిఎస్లలో అందరికి నోటెడ్ అక్కడ ఏంది మ్యాటర్ అనేది. యాక్చువల్లీ ఇక్కడ రియల్ స్టోరీ జరిగిన స్టోరీ ఏంటంటే, యాక్చువల్గా ఇది రాహుల్ నగర్ సొసైటీ అని రాంపల్లి సర్వే నెంబర్ 268, 269, 270 సర్వే నెంబరు రాహుల్ నగర్ సొసైటీ ఒక 44 ఎకర్స్లో 1967లో రాహుల్ నగర్ సొసైటీగా ఏర్పడి వాళ్ళు ప్లాట్లు కొనడం జరిగింది. ఇక్కడ ఇనిషియల్ ల్యాండ్ ఓనరు రాజలింగారెడ్డి, ఆయన 1960లో ఆయన 44 ఎకర్స్ ల్యాండ్ కొని 1967లో లేఅవుట్ చేయడం జరిగింది రాహుల్ నగర్ సొసైటీ వాళ్ళతో కలిపి. అక్కడ 5 బ్లాక్స్గా టోటల్ లేఅవుట్ చేసి వాళ్ళు 1967 నుండి వాళ్ళ ప్లాట్లలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. 1985-86 టైంలో హెచ్పిసిఎల్ కంపెనీ వాళ్ళు ల్యాండ్ అవసరం ఉండి వాళ్ళు అక్కడ 4 బ్లాక్స్ ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నారు. గవర్నమెంట్ వాళ్ళకు ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళకి ఇచ్చింది. ఒక బ్లాక్ ఒక 10 ఎకర్స్ ఎక్స్టెంట్ 268 సర్వే నెంబర్లో మాత్రం అదే ప్లాట్ ఓనర్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నారు. మిగతా ప్లాట్ ఓనర్స్ది గవర్నమెంట్ హెచ్పిసిఎల్ కోసం అక్వైర్ చేసుకుంది, తీసేసుకుంది. ఈ 10 ఎకర్స్ ఈ ల్యాండ్ వాళ్ళు అక్కడున్న 10 ఎకర్స్ ఎక్స్టెంట్లో ఉన్న ప్లాట్ ఓనర్స్ సర్వే నెంబర్ 268లో వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ తర్వాత వచ్చేసి ఈ రాజలింగారెడ్డి, ఈ జైన్ గౌడు వీళ్ళు కలిసి ఆ పానీలల్లో నేమ్స్ని బేస్ చేసుకొని ఆ 2004లో మళ్ళీ రాజలింగారెడ్డి ఈ జైన్ గౌడ్కు రిజిస్ట్రేషన్ జీపే డాక్యుమెంట్ త్రూ రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాడు. చేసుకొని ఆయన క్లియర్గా ఆయనకు నోటెడ్ ఈ మ్యాటర్ అంతా, అది ఆల్రెడీ లేఅవుట్ అయిపోయిందని. ఆయన జైన్ గౌడ్ ఆయన ఇల్లీగల్ గెయిన్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని దాని మీద అప్పుడప్పుడు ఆ సొసైటీ వాళ్ళ మీద ఆ ప్లాట్లకు ఎంక్రోచ్ అవుతూ ఉంటే ఆ సొసైటీ ప్రెసిడెంట్ కంప్లైంట్ ఇచ్చి 2016లో కీసర పిఎస్లో
ఆయన మీద కేసు కూడా బుక్ చేశారు జయంత్ గౌడ్ మీద. జయంత్ గౌడ్ ఆయన టీం మెంబర్స్ ఉన్నారు కొంతమంది. బుక్ చేస్తే ఆ 2016లో కేసు బుక్ అయింది. 2020లో కన్విక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. కన్విక్షన్ ఆర్డర్ ఇల్లీగల్గా ట్రేస్ పాస్ అయ్యిండు రాహుల్ నగర్ సొసైటీ ప్లాట్లను అని చెప్పి. ఆయన 2017లో ఆయన చేసుకున్న డాక్యుమెంట్ త్రూ కోర్టుకి వెళ్ళిండు. అది అడ్మిషన్ స్టేజ్నే డిస్మిస్ కూడా అయిపోయింది. ఇదంతా హైడ్ చేసి ఆ డిస్మిస్ అయిన డాక్యుమెంట్ను హైడ్ చేసి పేపర్ మీద లేఅవుట్ డ్రా చేసుకొని నియర్లీ 150 to 170 మెంబర్స్కి ఈ ఉన్న ఫ్యాక్ట్ చెప్పకుండా అన్ని ప్లాట్లు ట్రాన్సాక్షన్ చేసి పెట్టిండు. ఇప్పుడు ఉన్నటువంటి సర్వే నెంబర్ లైన్లో 10 ఎకరాల్లో మీ రౌడీలు మీ మనుషులు అక్కడ ఉన్నారా? పొజిషన్లకు ఎవరిని రాకుండా అడ్డుపడుతున్నారా? దాడులు చేస్తున్నారంటే ఏం చెప్తారు? అలా మా దగ్గరకు ఇప్పుడు మీరు చెప్పేవారు నాకు తెలియదు, ఆ మ్యాటరే లేదు. అక్కడ దాడి చేసింది లేదు. ఎవరు ప్లాట్లలో వాళ్ళు మనుషులు ఉన్నారా? మా మనుషులు ఓపెన్ ప్లాట్లు ఎవరి ప్లాట్ వాళ్ళు చూసుకుంటారు వస్తారు అంతే. ఓకే. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కావాలని చెప్తుండొచ్చు. వాళ్ళకు ఇప్పుడు నిన్న మొన్న వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళకి జెన్యున్గా ఇప్పుడు జయంత్ గౌడ్ ఏం చేసిండు అనేది తెలుస్తుంది. వాళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తున్నట్టు. అంటే మోసం ఎక్కడ జరిగింది? ఇక్కడ బాధితులు ఎట్లా మోసపోయారు అంటే ఏం చెప్తారు మీరు? అంటే జయంత్ గౌడ్కు తెలుసు, కంప్లీట్గా తెలిసి అది వాళ్ళకు కావాలని అమ్మిండు. కాకపోతే ఇక ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లుంటుంది, రేట్లు పెరుగుతాయి, తర్వాత ఏమైనా మాట్లాడుకోవచ్చు అనుకుంటో ఏమనుకుంటో. కానీ ఆయన చేసేది కంప్లీట్గా ఫ్రాడ్. ఇప్పుడు ఆయన కోర్టుకి వెళ్ళి కోర్టు డిస్మిస్ చేసినప్పుడు ఆయనకు తెలుసు కదా 2017లో మ్యాటరు. మరి తెలిసినప్పుడు నీ కోర్టు డిస్మిస్ చేసినప్పుడు నువ్వు ప్లాట్లు అమ్మొద్దు. నువ్వు కోర్టుకి వెళ్ళినావు, కంప్లీట్గా నీకు టైటిల్ ఉందన్నప్పుడే సేల్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఫైనల్గా ఈ ఇష్యూ నడుస్తుంది. ఇప్పటికీ ల్యాండ్ ఇష్యూ 170 మంది కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడుతున్నాయి. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య 170 మంది జీవితాలు నలిగిపోతున్నాయి. వాళ్ళకు న్యాయం జరగాలంటే ఎట్లా మరి? ఏదైనా కొనేటప్పుడు వాళ్ళు జెన్యున్గా చూసుకొని కొనుక్కోవాలి. అగ్గు వస్తుంది కదా అని చెప్పి అక్కడ మార్కెట్ రేట్లో 50%కి వస్తుందని కొనుక్కుంటే మళ్ళీ వీళ్ళ మిస్టేక్ కూడా ఉంది కదా. డబ్బులు కష్టపడి డబ్బులు అయితే పుణ్యానికి రావు. ఏ 10-20 సంవత్సరాలు